ఒక పక్క రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఆయన రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేయడంతో ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు వరద వచ్చినప్పటికీ కూడా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే భయంకరంగా ప్రచారం నడుస్తుంది. అయితే రియాలిటీ ఏంటి? ప్రస్తుతం నేను విజయవాడ రిటైనింగ్ వాళ్ళకి యువతలి వైపు ఉన్నాను, తారక రామానగర్ ప్రాంతంలో. అయితే మనతో పాటు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వరద వచ్చింది, ఉధృతంగా నీరు అయితే వెళ్తుంది కదా, నిజంగా మీరు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకుంటున్నారా రాత్రులు అంటే ఏం చెప్తారు? 2 వారాల కాడి నుంచి మాకు బాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. మొన్న నైట్ అయితే అసలు నిద్ర కూడా పోలేదు. ఏంటి ఇప్పుడు ఎందువల్ల వస్తున్నాయి? ఇప్పుడు గోడ కట్టినా సరే నీళ్ళు మాకు ఎందుకు వస్తున్నాయి? కాలువలు ఎలక చేయక ఈ మురుగు గుంటల్లోనే మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. 2 వారాల కాడి నుంచి మాకు నీళ్ళు తాకయ్యే ఉంటున్నాయి. ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్తున్నాయి. మళ్ళీ తెల్లారిపోతాడు నిండిపోతుంది. మళ్ళీ సాయంకాలం కాసేపు ఎండప్పుడు 12-1 గంటకాల కొద్దిగా ఆగుతుంది. మళ్ళీ మామూలు అయిపోతుంది. మళ్ళీ అందులోనే దిగి అలా నడుస్తున్నాం మేము. అంటే వాళ్ళు కట్టినప్పటికి కూడా ఇబ్బంది అయితే పోలేదంటారు. వాళ్ళు కట్టినందుకు మేము ఇబ్బంది పడలా, ఈ నీళ్ళు పోపోనందుకు మాకు ఇబ్బంది అయిపోతుంది. కార్పెంటర్ అన్న ఆయన ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలి, అసలు ఫోనే ఎత్తడు. ఏమో మరి ఆయన అసలు ఈ రోడ్డుకి రాడు. మెయిన్ ముందు ఈ రోడ్డు అంటేనే రాడు ఆయన. మేము ఎన్నిసార్లు చెప్పినా వస్తున్నాం అమ్మా వస్తున్నా అంటాడు కానీ రాడు. పంపులు కూడా మేము బలవంతంగా చేపించి 10 సార్లు ఫోన్లు చేస్తే అప్పుడు వచ్చి చేశారు. అది ఎలక్షన్ టైంలో వాళ్ళ అవసరం కాబట్టి చేశారు, చేయరు. లైట్లు అన్నా ఇప్పుడు సాగర్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆయనే చేపించాడు. ఆ మధ్య లైట్లు కూడా లేవు మాకు. ఇప్పుడు ఆ పెంటల్లోనే అలా తిరుగుతున్నాం. మా పిల్లలకి వాళ్ళందరూ రోగాలు వస్తాయి ఏంటి ఇప్పుడు ఏమో మరి చెప్పలేమండి. తిరిగారు కదా, చెప్పలేము. అలా పోతున్నాను నెలల్లో వెళ్తే దొరదొచ్చిద్దేమో గజ్జి వచ్చిద్దేమో భయం వేస్తుంది. అవునన్నా బాగా నైట్ పూట పడుకోలేకపోతున్నాం, దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకా తినేటప్పుడైనా వాసన వస్తున్నాయి, తినలేకపోతున్నాం, అన్నం కూడా తినలేకపోతున్నాం. ఇంకా అదే అది పరిస్థితి అన్నం. అది మన అర్ధరాత్రి కాడ అందరూ నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. 2ంటికి బాగా ఫుల్గా వాటర్ వచ్చేసింది, గోడ ఎక్కింది, బళ్ళన్నీ మునిగిపోయినాయి మొత్తం. మంగళవారం రోజు అసలు ఎవరు దాని గురించి చెప్పినా కానీ పట్టించుకోవాలి. కార్పొరేటర్ గారికి కూడా ఫోన్ చేసాం, ఎత్తలా ఫోను. నిజమండి, కోపం కాదు. కార్పొరేటర్ గారికి ఫోన్ చేసాం తెల్లారి, ఏమంటే ఇట్లా నీళ్లు ఉన్నాయి అని. ఆ రోజు అయితే ఒకరోజు మన వీళ్ళు కాంట్రాక్టులు కాలువ కడతానికి వచ్చారు చూడు, వాళ్ళు మాత్రం నీళ్ళు తోడారు. తర్వాత ఫుల్గా నీళ్ళు వచ్చినాక వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రస్తుతం నేనైతే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో అయితే ఉన్నాను. ఒకవైపు రిటైనింగ్ వాళ్ళు కట్టామని చెప్పేసి ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా గొప్పగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. అయితే ఇంకో పక్క కూడా మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా కూడా ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్ కూడా ఇది మేమే కట్టాం, ఈ ఘనత మాకే దక్కిద్దని చెప్పేసి కూడా టీడీపీ చెప్పుకొస్తుంది. అయితే ఇంకా ఇక్కడ ప్రజల సమస్యలు అయితే అలాగే ఉన్నాయని చెప్పడానికి నిదర్శనమే నేనైతే ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాను. మనతో మాట్లాడేందుకు సాగర్ గారు అయితే ఉన్నారు. చెప్పండి సాగర్ గారు, అంటే ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా వరద వస్తుందని మీకు ముందుగానే తెలుసు. ఎందుకు అదనపు పనులు ఎందుకు దగ్గరుండి చేయించలేకపోయారు? ఏమైనా చేయించినా సరే ఎందుకు అవి అమలు కాలేకపోయినాయి అంటే ఏం చెప్పుకొస్తాను? ఇది ముమ్మాటికి మాట వాస్తవం కాదండి. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ఆర్భాటాలకు పోయి ఆ రిటైనింగ్ వాళ్ళు మేము కట్టేసాము ఎంత హడావిడి చేశారంటే వాళ్ళు ఆ పార్క్ ఓపెనింగ్కి ఎక్కడ లేని చెట్లు గిట్లు వగైరా కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరు పర్యాటక రంగం వస్తుందని అంటున్నారు కానీ ఇవాళ వచ్చి చూసుకోమనండి, కనీసము ఒక 100 మంది కూడా ఆ పార్కు దగ్గరికి రాడు. ఇక్కడ ఉన్న లోకల్ బాడీ వాళ్ళు వాకింగ్కి వెళ్ళడానికి వాకబుల్ చేయడానికి వాటికైతే ఉపయోగించుకుంటున్నారు తప్పించి కానీ అది పర్యాటక రంగంగా అయితే పనికి రాలేదు. వీళ్ళు రిటైనింగ్ వాళ్ళని కట్టించిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి స్థానికంగా వాటర్ ఎలా వెళ్ళాలి, దాని ప్రత్యేక మార్గం ఎలా చూపించాలన్న దానికి వాళ్ళు విస్మరించారు. ఆ విస్మరించిన దానికి పాపమే ఇవాళ వరద వచ్చిన దానికి ఇది నిదర్శనం. ఈ వాటరు అప్పటికి మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మేము దీన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి అని కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన దృష్టిలో ఇది చూపించడం జరిగింది. ఆయన కూడా ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో మాట్లాడడంతోనే దీన్ని త్వరగా చర్యలు తీసుకోవాలి, దీని చకచక పనులు జరగడంతోనే వేరే వాళ్ళు కాంట్రాక్టులు కూడా వచ్చేసి పొక్లిన్ ద్వారా నుంచి కూడా ఇక్కడ మట్టి గిట్టి వగైరా చేయడం జరుగుతుంది.
ఈ జరుగుతున్న క్రమేపణలో అంటే ఇప్పుడు వరదలు వచ్చే ఫ్లడ్ టైం కాబట్టి ఆటోమేటిక్గా పైనుంచి వరద ఎక్కువ అవడంతో గేట్లు ఎత్తేయడంతో ఈ ఫ్లడ్ అనేది ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ ఫ్లడ్ రావడంతో కొద్దిగా ఉంది. మేము కూడా దీన్ని తాత్కాలిక చర్యల కింద ఎక్కడైతే మోకాళ్ళ లోతు పైకి నీళ్ళు వస్తున్నాయో అక్కడ కూడా వాటర్ని మోటార్ల ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల ద్వారా నుంచి వాటర్ని అటువైపు పంపించడం జరుగుతుంది. దానికన్నా ముందుగా ఏంటంటే దోమల ప్రబలం కోకోకుండా ప్రతిరోజు నిత్యము ఉదయం సాయంకాలం పూట దీన్ని ఫాగింగ్ చేయించడము, శానిటేషన్ వాళ్ళతో బ్లీచింగ్ చల్లించడం జరుగుతుంది. మేము బాధ్యత తీసుకునే బదులు మా ప్రెసిడెంట్ గారు రాయరంగం గారి చొరవతో ఇక్కడ బాధ్యత పరంగా నేను తీసుకొని చేయించగలుగుతున్నాను. మా ప్రెసిడెంట్ గారు ఏ విషయాలు చెబితే అక్కడికి మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. రాయరంగమ్మ గారు ఒక పక్క వానలు పడుతున్నాయి, ఇంకో పక్క వరదలు ముంచుకొస్తున్నాయి. అంటే ఈ ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? ఎక్కడ వైఫల్యం జరిగింది? దీనికి కారకులు ఎవరంటే ఏం చెప్తారు? ఇది ఈ మాట అయితే నేను వెనక్కి తీసుకుంటానండి. వాస్తవంగా చేసిందంటే గత ప్రభుత్వం చేసిన దానికి ఇది అంతే తప్పించి కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఎన్నుకోబడిన తర్వాత ఇంకా అక్కడక్కడ సర్దుమనడానికి టైం పడుతుంది కాబట్టి ఆ సర్దుమనే లోపు ఎక్కడైతే ప్రధానంగా ఈ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు మేము ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉన్నాము, దాన్ని బట్టి చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ పైనుంచి వాటర్ ఇంకా ఎక్కువ రావడం మూలంగా ఈ వాటర్ ఆగడం జరుగుతుంది. మేము ఆ పనులు కూడా కొద్దిగా అది వాళ్ళు ఎలా విస్మరించారంటే అప్పుడు నోరుదే రాజ్యం అన్నట్టుగా 18వ డివిజన్ ఉన్న కార్పొరేటర్ గారు వారి వరకు కొద్దిగా చేసుకుని పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న 17వ డివిజన్కి వచ్చేటప్పుడు పూర్తిగా ఆగిపోయింది వాటర్. ఈ వాటర్ ఆగిపోవడం మూలనే మేము వర్కులు మొదలుపెట్టాము. ఈ వర్కులు మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళకి తర్వాత ఫ్లడ్ రావడంతో ఈ వాటర్ మొదలు వచ్చేసిందండి. అప్పటికి దీని అయితే చేపిస్తున్నాము. ఇది కూడా 1-2 రోజులు మొత్తం వెళ్ళేటట్టుగా చూసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు డివిజన్ అంతా తారక రామారావు నగర్ అంతా ఇబ్బంది లేదు, కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఇబ్బంది పడుతున్నాయి. ఈ కొన్ని కుటుంబాల ఇబ్బందిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన కార్పొరేటర్ గారు జాడ ఏమైనా కనబడుతుందా? ఆయన ఏమైనా అందుబాటులో ఉన్నారా అంటే మీరేం చెప్పారు? కార్పొరేటర్ గారు ఏం పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ అయిపోయినాక కార్పొరేటర్ గారు ఆయన పేరు రామిరెడ్డి గారు అసలు ఇటు తిరిగి చూసినోడు కాదు. ఏమన్నా చెప్పినా కానీ వచ్చి చేయట్లేదు కార్పొరేటర్ గారు. అది ఏమన్నా కాచి కూర్చుంటే వీళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈయన దేనికో సభ్యుడిగా వేశారు సాగర్ గారు, అతను చేస్తున్నాడు. కానీ తత్తిమా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ పండు ఇప్పటి వరకు అతను మాత్రం ఇంతవరకు వచ్చి తిరిగి చూడలేదు, దీని గురించి పట్టించుకోలేదు అసలు. అది గోడ కట్టారు దేనికి? ఎవరు వాళ్ళు కట్టింది కాదుగా, ఎప్పుడో ఫస్ట్ నుంచి కట్టింది. ఈ గోడ కడితే ఏం ఉపయోగం? ఎవరికి నేను చెప్పుకుంటా నేనే కట్టించానని పేరు చెప్పుకోవడానికి ఏమైంది? నేను ఇక్కడ దిగి 2 పుట్టలు దిగి ఓపెన్ చేసి నేనే కట్టానని చెబుతా. అసలు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది ఎవరు? అది చెప్పుకోవాలి. ఎవరు కట్టినా ఈ సమస్య అయితే పోలేదు కదా, దీనికి మీరేం చెప్తారు? కార్పొరేటర్ గారు పట్టించుకోవట్లేదు దీని గురించి. అది మా సమస్య ఇదండి. ఇట్లా ఉంటున్నాం, పిల్ల జల్లతో ఉంటున్నాం, దోమలు బేభత్సంగా ఉంటున్నాయి. పాపం మాకు లెక్క వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం చేస్తున్నారు, కానీ నీళ్లు పోయే ఉపయోగం చేయట్లే ఎవరు. కార్పొరేటర్ గారు వినతి పెట్టాం కానీ పట్టించుకోవట్లా, ఇంతవరకు వెనక్కి తిరిగి చూడాలి అసలు. అది అది కార్పొరేటర్ గారు చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ సమస్య పోవాలి అంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న మార్గం ఏంటి? ఏమైనా మోటార్లు పెట్టి నీళ్ళు తోడటమో లేదా చేయటమో చేయాలి. దీన్ని తక్షణమే కార్పొరేటర్ గారు కానీ ఎవరైనా అధికారులు పట్టించుకోవాలి. అదండి అది. ఇట్లా దేనివల్ల పిల్ల జల్ల ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్క రోజు ఏంది వాళ్ళు రాకముందు కూడా మేమే కొన్ని పనులు చేసుకున్నాం. ఇది బ్లడ్ వచ్చాక ఇది మేము చేయాలంటే కూర్చి అయితే చేస్తాం. ఇది ఫుల్గా ఉంది కాబట్టి మా వల్ల కాదు. దాన్ని బట్టి దీనికి అధికారులే పట్టించుకోవాలి. అది ఏమి ప్రతి ఒక్కటి నాకు శాండాలంగా ఉంటుంది. దీంట్లో నుంచి నడిచి వెళ్తాం డైలీ. గత 4 రోజులు మంచి ఇలాగే ఉంటుంది. కార్పొరేటర్ ఇదే సమస్య 4 రోజులు మంచి. కార్పొరేటర్ గారికి చెప్పాం, ఫోన్ ఎత్తాడు, పోయి చెప్తే అసలు దాన్ని పట్టించుకోవడం ఎంతవరకు తిరిగి కూడా చూడాల. అదండి నిజమండి, ఉన్న వాస్తవం చెబుతున్నాం, నిజం అది. ప్రతిరోజు నేను తిరుగుతానంటారండి. మరి ప్రతిరోజు తిరుగుతాం పొద్దున సాయంత్రం. ఆయన ఎక్కడ వచ్చాడు? ఎలక్షన్ అయిపోక ముందు, ఎలక్షన్ ముందు కనపడ్డాడు. ఎలక్షన్ అయిపోయినాక ఇంతవరకు ఎవరికి కనపడలేదు. అది ఎలక్షన్ అయినాక ఇంతవరకు కనపడలేదు. అది ఎవరు రాను రా ఇప్పుడు కాలు బాగాలేదు, కాలుకి దెబ్బ తగిలింది. ఈ ఎలక్షన్ అయిపోయాక ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు. అవినాష్ గారు కానీ ఎవరు
అసలు ఏం మాట్లాడే పనే లేదు. ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చారా? ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రం ఎవరు రాలేదు. అది దీనికి మాకు తక్షణం పరిష్కారం చూపమని మేము కోరుకుంటున్నామండి. అది కట్టడం గొప్ప కాదు. కట్టారు దేనికి? ఇప్పుడు ముందు ఇది పోవాలి కదా. కట్టారు, వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టారు అని అదిగా సమస్య. నేను కట్టానని నేను చెప్పుకుంటా, సాగర్ గారు కట్టారని సాగర్ గారు చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం చెబుతాం మేమే దగ్గరుండి కట్టించామని. అది కాదు, అసలు మొదలు పెట్టింది ఎవరు? ఇప్పుడు పరిష్కారం ఏమి చేసేది ఎవరు? అది చెప్పండి. అది ఎవరు మొదలు పెట్టినా ముందు మనకి నేను కట్టాను, నేను చేశాను అని చెప్పుకుంటా. నా దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూపించి దాకా మీతో మాట్లాడతాను నేను. ఏమన్నా ఉంది అది? జగనన్న కట్టించిన రిటైనింగ్ వాళ్ళతో నిశ్చింతగా బెజవాడ అని చెప్పేసి అంటున్నారు కదా, మీరేమంటారు? ఇప్పుడు మొత్తం జగన్ గారు కట్టిందేనా? దీనికి మీరేమంటారు? ఇది జగన్ గారు కట్టింది కాదు, అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఎంత భారీగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు కూడా పట్టించుకోవాలి కదా అంటాను నేను. ఇప్పుడు నేను చెప్పుకుంటా గొప్ప, నేను ఇదంతా బాగు చేశాను అని నేను చెప్పుకుంటా. అది కాదు, అసలు దానికి పూర్తి పరిష్కారం చూడాలి కదా. అది ఇప్పుడు చెప్పడం ఏం చెప్తాను, మేము వీడియోలు పెట్టి ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? కరెక్టే సార్. మేమేం చేస్తాం తెలుసా, అంతకుముందు నీళ్ళు నిలబడితే ఆ గోడ పగల కొడతాం, అవి చేసాం, పరిష్కారం చేయలేకపోయాం. ఎందుకంటే చిన్నది కాబట్టి చేసాం. పెద్దది చిన్నవి చేస్తే ఉంది, అసలు పెద్దవి పరిష్కారాలు చేయాలి. నిశ్చింతగా పడుకుంటున్నారు? లేదండి, లేదు. దోమలు ఫుల్గా ఉన్నాయి, పడుకోవట్లేదు. అలా రాసుకుంటారు వాళ్ళు, చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పినప్పుడు ఇటువరకు గోడ కట్టక ముందు సరే వాళ్ళ మాటలే ఉన్నాం. గోడ కట్టక ముందు 2-3 రోజులు 3 రోజులు స్టేడియంలో పోయి ఉండేవాళ్ళం, పోగానే వచ్చేవాళ్ళం, ఇల్లు కడుక్కునే వాళ్ళం, మేల ప్రశాంతంగా ఉండేది. ఈ బాధ ఉండేది కదా అసలు. అది ఈ బాధ ఉండేది కాదు. కట్టారు, పరిష్కారం దీనికి పోయేది చెప్పాలి. కానీ ఆడు వాటర్ ప్లే చూసుకుంటే ఉంది. ఇప్పుడు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళలేము, ఏం వదిలిపెట్టి వెళ్తాం? ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెప్పారు బ్లడ్ వస్తుందని. అదే ఫ్లడ్ వస్తుందని చెప్పారు. ఏమన్నా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేంగా. ఏమన్నా పుల్లుకి వస్తే అబ్బా మనం మునిగిపోతాం, పిల్ల జల్లుతాం అనుకుంటే అప్పుడు వెళ్తాం. ఇప్పుడు వెళ్ళేది లేదుగా, ఏం వదిలిపెట్టి వెళ్తాం? కాచి కూర్చో ఎట్టగడని బాధపడతాం. అది అమ్మా, నిశ్చింతగా మీరు నిద్రపోతున్నారా రాత్రులు? చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు, 2 నెలలు పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు గురించి ఆయన చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దీని గురించి మీరు నిశ్చింతగా పడుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అంటారు, ఇక్కడికి రమ్మని చెబుతాం కార్పొరేటర్ గారిని వాళ్ళని. మేము అసలు నిద్రే లేదు మాకు. ఇవన్నీ పెంటలు చాండాలంగా ఉంది. ఎప్పటికి ఇది 2వ నెల నుంచి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా కిష్ట వచ్చినప్పుడు పోతే శుభ్రం కడుక్కొని ఇళ్ళకి దూరే వాళ్ళం. అందరు ఆరోగ్యంగా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా 2 రోజులు ఎట్లాగా ఉంటే హాస్పిటల్ తారకనగర్లను కడతారు. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, పెద్దోళ్ళకి జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్లో డబ్బులు పెట్టుకుంటున్నాము. మరి ఈ రకంగా నీళ్ళు అయితే మాకు రోగాలు వస్తాయి. మమ్మల్ని ఎవరు చూస్తారు? కష్టం చేయటమే ఇదైపోయింది. 400-500 వస్తాయి. ఈ హాస్పిటల్కే పోతున్నాయి కానీ మాకు ఎవడ పెట్టాడు ఎవరు లేడు. రోగాలు వస్తే మాకు ఎవరు చూడరు. ఈ రకంగా నీళ్ళు అయితే ఎట్టాగా పెద్దలు చిన్నలు అందరూ రోగాలు వస్తాయి, చచ్చిపోతారు కూడా. ఈ రకంగా అయితే ఇవన్నీ నీళ్లు నిద్ర ఉండదు, ఏముండదు. తెల్లవారు దోమలు ఇలాగైతే ఎట్టాగా మేము ఎదువరకు ఎట్టాగా ఉందా? మరి ఇప్పుడు ఎట్టా ఎందుకు ఉంటుంది మరి? అలాగద్దా ఇప్పుడు ఆరగ్రామనగర్ వాళ్ళు నిశ్చింతగా పడుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నువ్వేం చెప్తావు? మేమేం పడుకోవట్లేదు, ప్రశాంతంగా దోమలు గుట్టి అల్లాడిపోతున్నాం. నిద్ర ఉండలేదు, ఏమంటలేదు. లేదు ప్రశాంతంగా నిద్ర అంటూ లేదు. మా పిల్లలతో మేము అల్లాడిపోతున్నాం. మేము ఎదువరకు ఎట్టగా ఉందా? లేదు కదా. మున్సిపాలిటీ వాళ్ళు 3-4-5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం వాళ్ళు మాత్రమే వస్తున్నారు. అయితే ఈ సమస్య పరిష్కరించాల్సింది ఇరిగేషన్ వాళ్ళు. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీనికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా ఉంటే చేపట్టాలి. మరి ఇంజనీరింగ్ అధికారులు ఏమైనా నిద్రపోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అదేవిధంగా ఎవరైతే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారో, జగనన్న కట్టించాడు, వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా నిశ్చింతగా పడుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు, అదంతా కూడా శుద్ధ అబద్ధం అని చెప్పేసి అయితే జనచైతన్యం ఏదైతే గ్రౌండ్ రియాలిటీలో ఇక్కడ ఉండి అయితే వీడియో చేయడం జరుగుతుంది. లైవ్లోనే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము. వాస్తవానికి
ఫేక్ ప్రచారానికి చాలా తేడా ఉంటుంది. ప్రజలు కూడా గమనించాలి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు ఉంటారో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. త్వరితగతిన ఈ సమస్య మీద స్థానిక కార్పొరేటరు అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కూడా దృష్టి కేంద్రీకరిస్తే తప్ప ఇక్కడున్న ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడరనేది స్పష్టంగా అయితే నేను మీకు తెలియజేయదలుచుకున్నా ఈ వీడియో ద్వారా.